మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనేది అంతా ఎంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ అయితే చేయడానికి ప్రయత్నించండి. వీడియో అయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నార్మల్గా నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే మంచు మనోజ్ గారు అండ్ మంచు మోహన్ బాబు గారు ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఇన్ని రోజులు నడుస్తుంది, ఒక 3 to 4 days నుంచి నడుస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో అది పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూ. సో దానికోసం మనం వీడియో పెట్టి మనకి అంత అవసరం లేదు కదా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నిన్న ఏమైందంటే మంచు మోహన్ బాబు గారు ఒక మీడియా పర్సన్ని, దట్టు TV9 పర్సన్ అయితే హిట్ చేయడం అయితే జరిగింది, అయితే కొట్టడం జరిగింది. సో అది ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేసి మనం చెప్పే కన్నా ముందు ఆ టైంలో ఏమైందంటే ఈ ఇష్యూ అనేది పబ్లిక్ అయింది. సో పబ్లిక్గా ఆయనకి కేసు పోవడం అండ్ పబ్లిక్గా అంతా అయిందనమాట. అంటే పర్సనల్ ఇష్యూ కాస్త పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. సో కేసు పడడం అండ్ ఆయన్ని అరెస్ట్ చేయడం, అంటే అదే కోర్టులో హాజరుపరచడం అండ్ ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇవంతా పబ్లిక్ అవడం వల్ల ఈ వీడియో అయితే మనం చేయబడుతున్నాం. సో అసలు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి, అసలు మెయిన్ ఇష్యూ ఏంటంటే అనమాట. సో మంచు మోహన్ బాబు గారు ఈరోజు మార్నింగ్ అనమాట హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యారు. సో అతనికి కాస్త అస్వస్థతకు గురయ్యారు అనమాట నైట్ అయ్యాక. సో ఎందుకు ఆ ఆడియో అయితే ఉందో ఆడియో క్లిప్ అయితే విందాం. సో దెన్ ఇప్పుడేమైందంటే నార్మల్గా మంచు మనోజ్ గారు కొన్ని ఇయర్స్ చెన్నైలో ఉన్నారు. ఆ చెన్నైలో ఉండడానికి కారణం ఏంటంటే మంచు మనోజ్ గారు ఒక అమ్మాయిని లవ్ చేశారు. ఆమెను లవ్ చేశారు. సో ఆమెను లవ్ చేశాక వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్, అండ్ తర్వాత యాక్సెప్ట్ చేశారంట. సో యాక్సెప్ట్ చేశాక కొన్ని ఇష్యూస్ వల్ల అండ్ సంథింగ్ నేను సినిమాలు చేస్తానని, తర్వాత నేను వేరేగా ఉంటానని సంథింగ్ ఇలా అయ్యింది. కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయి. ఆ ఇష్యూస్ అయ్యాక ఆయన మళ్ళీ బయటికి వెళ్ళడం, మళ్ళీ ఇంట్లోకి రావడం ఇలాంటివి అయితే జరిగిందనమాట. సో లాస్ట్ టైం ఏంటైందంటే వాళ్ళ అమ్మగారు రమ్మని చెప్పడం వల్ల అమ్మగారు వచ్చాడు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇష్యూస్ ఏంటంటే అనేది నేను మోహన్ బాబు గారు అయితే ఈరోజు ఒక ఆడియోలో మీరు ఉంటారు. ఆడియోలో ఏమన్నారంటే మనోజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందరికంటే ఎక్కువగా నిన్నే గారాబంగా పెంచా. సో ఈ గారాబంగా పెంచడం వల్ల నిన్ను అందరికంటే ఒక మంచి చదువు ఇవ్వాలని నేను ప్రయత్నించాను. సో నువ్వు మంచిగానే ఉన్నావు అనుకున్నాను. నువ్వు మంచి యాక్టరు, మంచి నటుడు. సో నువ్వు ఇలాంటి టైంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, దానికి కూడా నేను ఓకే చెప్పా. కానీ కొన్ని రోజుల కిందటి నుంచి నువ్వు అమ్మాయి మాటలు విని బాగా మద్యానికి అలవాటు పడిపోయావు. అండ్ మద్యానికి అలవాటు పడిందే కాక ఇంట్లో ఉన్న స్టాఫ్ని, అంటే ఆ పని వాళ్ళని కొట్టడం జరిగింది. సో అలాగే కొంతమంది ఎంప్లాయీస్ని కొట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కొట్టడం వల్ల నీకు వార్నింగ్ ఇచ్చాను. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత లేదు నాన్న మళ్ళీ నేను మంచిగా ఉంటానని అన్నావు. మళ్ళీ అలానే చేసావు. మళ్ళీ అలానే చేస్తూనే మళ్ళీ వెళ్ళిపోయావు, చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చావు. మరి అప్పటికి మీ అమ్మ సర్లే క్షమించు, ఇంకోసారి అలా చేయడంటే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇలాగే చేసావు. సో ఇప్పటి వరకు నా సహనం నశించింది. సో అందుకోసమే నా ఇంటి నుంచి నేను వెళ్ళిపోమన్నాను అని క్లియర్గా అయితే చెప్పాడనమాట మంచు మోహన్ బాబు. సో దానికి ఏమైందంటే అసలు ఈ మెయిన్ ఇష్యూ ఏంట్రా నాయన అంటే, మంచు మనోజ్కి ఒక యూనివర్సిటీ కావాలి. అంటే యూనివర్సిటీ కావాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఆయన మంచు మోహన్ బాబుకి ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఏంటంటే ఇప్పుడు పూర్తిగా మంచు విష్ణుని దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో మంచు విష్ణుని మెయింటైన్ చేయడం వల్ల మంచు మనోజ్కి కూడా దానికి కావాలన్న ఒక ఆలోచనతో వచ్చి ఉంటుందేమో మేబీ, ఐ థింక్. సో నాకు ఆ యూనివర్సిటీ కావాలి, నా పిల్లల కోసం కావాలి సంథింగ్ అనేసి అయితే మాట్లాడానంట. సో దట్టు ఇష్యూ అనేది రైజ్ అయింది.
అయితే అంటే దానికి మోహన్ బాబు గారు ఏమన్నారంటే మంచు మోహన్ బాబు గారు ఏమన్నారంటే విష్ణు చాలా వరకు కష్టపడి యూఎస్ వెళ్ళి అక్కడ వాళ్ళతో టైఅప్ అయ్యి దాన్ని యూనివర్సిటీ చేశాడు, అడ్వాన్స్గా చేశాడు అనమాట. సో బాధ్యతలు తీసుకున్నాడు. నువ్వు బాధ్యతలు తీసుకోకుండా నేను ఓన్లీ సినిమాలే తీస్తాననేసి నువ్వు అయితే ఆ టైంలో అన్నావు. అండ్ నువ్వు గొడవలు ఆడడం అంటే ఇంట్లో వాళ్ళని పని మనుషులు కానీ ఆ సంథింగ్ అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళని కొట్టడం అంతా జరిగిందిరా. సో ఇదైతే మంచిది కాదు, ఒక మంచి పద్ధతి కాదు, నా గుండెల మీద తిన్నా నువ్వు అనేసి అయితే ఆ వాయిస్లో ఇట్లయితే చెప్పారు మోహన్ బాబు గారు. సో ఇదంతా జరిగింది ఈ నోట్లో. బట్ మంచు మనోజ్ గారు అయితే ఏంటి ఉన్నారో మొన్న ఆయన బంజారాహిల్స్లో టీఎక్స్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యారు. నాకు ఇలాగా జరిగింది, నాకు మా నాన్న కొట్టాడు అనేసి అయితే అడ్మిట్ అయింది జరిగింది అని అయితే సంథింగ్ అయితే చెప్పాడు. బట్ దానికైతే ఈరోజు మంచు మోహన్ గారు ఏం చెప్పాడంటే నా అబ్బాయి అంటే మా అబ్బాయి మనోజు నా మీద కాసంత చెయ్యి కూడా వేయలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డాం అంతేగాని మేము కొట్టుకోలేదు. ఘర్షణ పడడానికి కొట్టుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ జర్నలిస్ట్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు చాలా వ్యతిరేకంగా మంచు మనోజ్ వాళ్ళ నాన్న కొట్టాడని లేకపోతే మంచు మోహన్ బాబు వాళ్ళ వాళ్ళ కొడుకుని కొట్టాడని ఇలా రాయడం వల్ల ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. బట్ ఇది ఇంట్లోనే సార్ట్ అవుట్ చేసుకునే ఇష్యూ నువ్వు బయట పెట్టావు, దట్టు తర్వాత హాస్పిటల్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కంప్లైంట్స్ చేస్తావు. సో నువ్వు నీ భార్య మాట వినడం వల్ల నువ్వు ఈరోజు ఇలా బయట అవుతుంది అనేసి నువ్వు నా గుండెల మీద తిన్నావు అనేసి అయితే మంచు మోహన్ గారు ఫ్రస్ట్రేషన్ అయితే అయ్యారు. సో ఇదైతే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనడానికి మనం ఏ మాత్రం కాము. ఎందుకంటే ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళే రైటు, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళే రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ. ఒక తండ్రి పరంగా ఆలోచించినట్టయితే కొడుకు తప్పు, కొడుకు పరంగా ఆలోచించినట్టే తండ్రి తప్పు. సో ఏదైనా ఆ ఏజ్లో అంతగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో మంచు మనోజ్ గారు కూడా ఆలోచించి ఆవేశపడకుండా చేస్తే బాగుండు. అయితే ఇదంతా అయ్యేసరికి నిన్న మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి ఇంటికి ఒక 30 మంది బాడీ గార్డుని వేసుకుని అయితే ఆ బౌన్సర్ని వేసుకుని అయితే వెళ్ళాడు అనమాట. సో వాళ్ళకి గేట్ తీయలేదు. గేట్ తీయకపోతే సో ఈ నైట్ టైంలో ఏంటంటే ఒక పెద్ద హడావిడికి గురి చేసి గేట్లు తోసుకుంటూ అయితే వెళ్ళిపోయారు అనమాట మంచు మనోజ్ గారు. ఆ ఘర్షణలో అప్పటికే మంచు విష్ణు అక్కడికి వచ్చాడు. సో మంచు విష్ణు వచ్చి దాన్ని ఆపడంతో ప్రయత్నం చేశాడు. అండ్ అది అట్టు టైంలో మంచు మోహన్ బాబు గారు వచ్చినప్పటికీ మన టీవీ నైన్ ఒక అతను ఏమైందంటే ఆయన మోహన్ బాబు గారు ఇప్పుడు ఏంటి మీరు చెప్తారనుకుంటే ఆయనున్న ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఆ టెన్షన్లో అయితే ఆ మైక్ తీసి అయితే కొట్టేశారు. మైక్ తీసి కొట్టేయడం వల్ల చాలా పెద్ద సివియర్ ఇష్యూ అయింది. అతనికి ఏమైతే ఉన్నాడో ఆ మీడియా పర్సన్ అతనికి ఇక్కడ అనమాట దెబ్బలు తగిలాయి, అవి ఫ్రాక్చర్ అయ్యి సర్జరీకి కూడా అవకాశం ఉందంట, సర్జరీ చేయాల్సిన అవకాశం ఉందంట. ఇది చాలా బాధాకరమైన ఇష్యూ అనమాట, చాలా బాధాకరమైన విషయం. బట్ అంతలా అయితే ఉండకూడదు. బట్ ఇక్కడ నేను ఎవరిని సమర్థించట్లేదు. ఆ టైంలో ప్రశ్నించడం వీళ్ళది తప్పు, అండ్ ఆయన కూడా అలా రియాక్ట్ అవ్వడం కూడా ఆయనదే తప్పు. బట్ ఏజ్డ్ పర్సన్ బట్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆ సంథింగ్ ఆవేశంలో సంథింగ్ అలా జరిగిపోయింది. బట్ ఎనీథింగ్ ఇదైతే ఒక చాలా బాధాకరమైన విషయం. సో చాలామంది ఏమంటున్నారు దీనికి మంచు మోహన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేస్తూ ఇంట్లోకి చొరబడి అలాంటి వీడియోస్ని క్యాప్చర్ చేస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలను బయటకు తీస్తూ ఇదంతా చేయడం ఒక పెద్ద తప్పు, ఒక న్యూసెన్స్. సో ఆయనకి అలాగే జరిగిందనేసి కొంతమంది అంటున్నారు. బట్ ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు. మీడియా అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళేది. సో ఇలాంటి మీడియాని మీరు అలా కొట్టడం మంచిది కాదు అనేసి చెప్తున్నారు. సో ఈ ఇష్యూ ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే మంచు మోహన్ బాబు గారు వాళ్ళ సతీమణి ప్రజెంట్ అయితే హాస్పిటల్ అయితే ఉన్నారు. వీళ్ళని చూడడానికి మంచు మనోజ్ అయితే వెళ్ళాడు. బట్ అక్కడ కూడా వీళ్ళని అడ్డుకున్నారు. సో మంచు విష్ణు అయితే ఆల్రెడీ ప్రెస్ మీట్ ఇచ్చాడు. ప్రెస్ మీట్లో నేను మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, నేనేమీ అనుకోవట్లేదు, నేను మా నాన్న మాటనే గౌరవిస్తాను, మా నాన్న ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు, సో వెళ్ళిపోమన్నంత వరకు నేను చూస్తాను, అంతకుమించి మా నాన్న మాట నేను గౌరవిస్తాను అనేసి అయితే చెప్పి అక్కడ ఉన్న అంటే మంచు మనోజ్ని వాళ్ళ చుట్టూ ఉన్న వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అని క్లియర్ చేసేసాడు. సో ఇదైతే ప్రజెంట్ అయితే జరిగింది. సో ఇందులో ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది మనం చెప్పడానికి అయితే ఏమాత్రము లేదు. సో ప్రజెంట్ ఉన్న హాట్ టాపిక్ ఇదైతే ఉంది కాబట్టి ప్రజెంట్ దీని మీద ఫోకస్ అందరిది దీని మీద ఉంది. సో అది వాళ్ళ కుటుంబ సమస్య. సో ఏమైందంటే తండ్రిని తల్లిని గౌరవించాలి, అలాగే కొడుకులను కూడా ఆ మాత్రం చూసుకోవాలి. ఆ ఏజ్డ్ పర్సన్లో నిజంగా ఆ మాత్రం టెన్షన్స్ ఆ మాత్రం ఉండడం చాలా కష్టము. సో మనమే అర్థం చేసుకుంటూ ఎవరికి తెలియకుండా గుట్టురొట్టు చేసుకుంటూ పోవాలి, కానీ ఇలా పబ్లిక్ చేసుకోవడం అనేది ఇలా తప్పు అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనం అయితే డిసైడ్ చేయలేము, మీరైతే డిసైడ్ చేయలేరు. బట్ అది చివరకు వాళ్ళు ఫ్యామిలీస్ అంతా ఒకటే. బట్ ఏదైనా తప్పు ఉప్పు అనేది మనం ఏం చెప్పలేము. ప్రజెంట్ ఇది ఒక ఫ్యామిలీ డిస్కషన్ కాబట్టి అండ్ ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.